నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గంలో బాలగోపాల్కి ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది. ఆ నివాళిని ఒక ప్రకటనగా విడుదల చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు జీవన్ కుమార్ గారు దాన్ని చదువు జూన్ 10, 1952 బళ్ళారిలో జన్మించిన బాలగోపాల్ పౌర ఉద్యమంలో ఒక మహాశక్తిగా ఎదిగి 8-10 అంటే నిన్న రాత్రి 9:30 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. బాలగోపాల్ కందాళ్ళ పార్థనాథ శర్మ, కె నాగమణి దంపతుల 5వ సంతానం. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలకు బదిలీ కావడంతో ఎన్నో ఊళ్ళలో ఆయన విద్యాభ్యాసం సాగింది. బాలగోపాల్ నెల్లూరు జిల్లా కావల్లో పీయూసీ, తిరుపతిలో డిగ్రీ చదివారు. ఆ తర్వాత వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో మ్యాథమెటిక్స్లో ఎంఎస్సీ, పిహెచ్డి పూర్తి చేసి ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో పోస్ట్ డాక్టరేట్ కోర్సుకి రీసెర్చ్లో చేరారు. 1981లో కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగం రావడంతో ఢిల్లీ నుంచి వరంగల్ వరకు మకా మార్చారు. వరంగల్లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పౌరకుల ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1983లో పౌరకుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఆ హోదాలో 98 వరకు కొనసాగాడు. అభిప్రాయ భేదాల కారణంగా పౌరకుల సంఘం నుంచి బయటకు వచ్చిన మానవకుల వేదికను ఏర్పరిచినారు. మానవకుల వేదిక నిర్మాణం అన్ని జిల్లాల్లోనూ ప్రతిష్టపడటానికి కృషి చేశారు. దేశవ్యాప్తంగా హక్కుల ఉద్యమాలు పట్టణాలకు, మేధావులకు పరిమితమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాల ప్రాతిపదికన లోతైన హక్కుల ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. మానవకుల వేదికలో 4 సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అక్టోబర్ 2-3 తేదీల్లో అనంతపూర్లో జరిగిన రాష్ట్ర సదస్సులో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనారు. బాలగోపాల్ మహామనిషి, మేధావి, మంచి ఉపన్యాసకులు, ఇంగ్లీష్, తెలుగు భాషలలో అద్భుతంగా రాయగలిగేవారు. అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపిన మానవకుల ఉద్యమంలో ఎంత ఎత్తుగా ఎదిగినప్పటికీ అతి సామాన్యంగా ఉండగలిగిన నిగర్వి, తాను ప్రవచించిన విలువలను నిత్య జీవితంలో నిక్కచ్చిగా ఆచరించాడు. మానవకుల ఉద్యమం వెలుపల ఆయనకు వేరొక జీవితం లేనేలేదు. తన శక్తిలన్నింటినీ 1981 నుంచి చివరి శ్వాస వరకు అనుక్షణం పేద ప్రజలకు న్యాయాన్ని అందించడానికి, వాళ్ళ హక్కులను కాపాడడానికి ఉపయోగించాడు. ఎటువంటి శక్తులు అడ్డు తగిలినా ఎదుర్కొన్నాడు. అందుకే పోలీసుల వేధింపులకు లోనయ్యాడు. అందువల్లనే 1985 సంవత్సరంలో వరంగల్లో ఉద్యోగం మొదలుపెట్టవలసి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉంటూ పూర్తి కాలం పౌరకుల కార్యకర్తగా పనిచేస్తున్నారు. 1994లో లా పూర్తి చేసి అప్పటి నుంచి లాయర్ వృత్తిని స్వీకరించారు. ఒక్క పైసా తీసుకోకుండా పేదల కేసులు వాదిస్తున్నారు. కేవలం నిజ నిర్ధారణకే పరిమితం కాకుండా బాధితులకు న్యాయం అందించడానికి అనేక సాధనాలు ఉపయోగించారు. అనేక రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించాడు. కోర్టులో కేసులు వేసినాడు, అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాడు, ఊరేగింపులో పాల్గొన్నాడు, పౌరకుల అణచివేతపై అనేక వ్యాసాలు రాశాడు, సదస్సులు నిర్వహించాడు. ఆయన తిరగని ఊరు లేదు. ఎక్కడ ప్రజలు అన్యాయానికి గురైనా అక్కడ ప్రత్యక్షమయ్యాడు బాలగోపాల్. రాష్ట్రంలోని రోడ్లు, బస్సుల సమయాలు, ట్రైన్ వీలలు ఆయా రవాణా శాఖల అధికారుల కన్నా బాలగోపాల్కి ఎక్కువ తెలిసిందంటే అతిశయోక్తి కాదు. న్యాయం చేకూర్చడానికి అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాక మానవ వల్ల జరిగిన కాశ్మీర్, మణిపూర్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలలో బాలగోపాల్ సుపరిచితుడు. పక్క దేశం పాకిస్తాన్లో కూడా బాలగోపాల్ బాగా అనేక పర్యాయాలు ఇతర రాష్ట్రాల పౌరకుల సంఘ కార్యకర్తలతో కలిసి ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పౌరకుల ఉల్లంఘనపై నివేదికలు తెచ్చాడు. వాటన్నింటినీ అనేక పుస్తకాల రూపంలో నిక్షిప్తం చేశారు. ఇటీవల కాలంలో ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా, సెజ్లకు వ్యతిరేకంగా సంఘటిత ఉద్యోగ నిర్మాణంలో కీలక పాత్ర వహించాడు. ప్రజా ఉద్యమాలు బలహీనమైన ఈ తరుణంలో మానవ హక్కుల బాధ్యత